ఆంధ్ర తెలంగాణ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో అప్రాస్ ఉత్సాహంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ ఉమా మహేశ్వర్లు మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఆధునిక విధానాలపై చర్చించేందుకు ఈ కాన్ఫరెన్స్ మంచి వేదిక అని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆధునిక టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను ఈ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్టు వివరించారు. మేము మన కాకినాడ రంగారావు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్లస్ ఈ ఫ్యాబిన్ కన్వెన్షన్ సెంటర్ కాకినాడలో ఏమిటంటే డిసెంబర్ 5, 6, 7 వర్క్షాపు అండ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. యాన్యువల్ కాన్ఫరెన్స్, 21st యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అవర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. దీని నిమిత్తం మేము డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వేరే స్పెషాలిటీస్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి జూనియర్ డాక్టర్స్కి, ట్రైనింగ్ డాక్టర్స్కి, మెడికల్ స్టూడెంట్స్కి, అదర్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ కూడా అవగాహన కల్పించడానికి, ప్లస్ to know what is plastic surgery, what is going on, what is the future of plastic surgery, what is the development, ఇవన్నీ తెలియడానికి సైంటిఫిక్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎంఫసైజింగ్ మోర్ ఆన్ ద ఫైలేరియా కేసెస్, అది లింపాటిక్ సర్జరీ, డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ ఇచ్చి మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎండమిక్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెన్షను, ట్రీట్మెంటు, ఈ ఆస్పెక్ట్స్. మైక్రో సర్జరీ ఇన్ ద పెరిఫరీ. మైక్రో సర్జరీ అంటే ఇదివరకు సఫిస్టికేటెడ్ సర్జరీ ఓన్లీ కార్పొరేట్ టెరిషరీ హాస్పిటల్ జరుగుతున్న సిచ్యువేషన్లో పెరిఫరీలో కూడా ఎలా చేయొచ్చు అని ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ కూడా నాగ్పూర్ నుంచి సర్జన్ వచ్చి డెలివర్ చేశారు. అట్లా ఆల్ స్పెషాలిటీస్ ఆర్ దేర్. వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు అవర్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారు, ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహ గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసన్ గారు, శశి మేడం, అందరికీ డిఎంహెచ్ఓ నాయక్ గారు, all specialties, we are all dignitaries, we are very grateful and we are looking forward for a wonderful academic session ahead. దీనికి మా ఫ్యాకల్టీ మా డిపార్ట్మెంట్, మా అసోసియేషన్ తరఫున కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ వెంకటరాఘవ రెడ్డి గారు, 84 years old, ఆయన పుట్టపర్తి హాస్పిటల్ నుంచి యాజ్ ఎ కన్సల్టెంట్ ఈజ్ ప్రాక్టీసింగ్ దేర్. ఆయన కూడా డిఫికల్టీ ట్రావెల్ చేసి చక్కగా ఎన్నో వచ్చారు. ఆయన స్ఫూర్తి మేమందరం తీసుకుని ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఇవాళ కాకినాడలో అప్రాస్ అంటే అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఫర్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ 5, 6, 7 తారీఖుల్లో డిసెంబర్లో జరుగుతుంది. సో నిన్న 5వ తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వర్క్షాప్స్ జరిగినాయి. దీనిలో కెడావరిక్ సర్జరీస్ అండ్ ద ఆఫ్టర్నూన్ సెషన్ ఈజ్ అబౌట్ బొటాక్స్, ఫిల్లర్స్ అండ్ థ్రెడ్స్ విజయవంతంగా జరిగింది. ఇవాళ రేపు సైంటిఫిక్ సెషన్స్ ఫ్యాబిన్ కన్వెన్షన్లో జరుగుతున్నాయి. దీనికి 200 మంది ప్రతినిధులు అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆల్ ఓవర్ ద సౌత్ స్టేట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అటెండ్ అయ్యారు. వర్క్షాప్కి నియర్లీ 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ సైంటిఫిక్ సెషన్లో ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న ఇన్నోవేషన్స్, కొత్త తరహా టెక్నిక్స్, తర్వాత హౌ బెస్ట్ దే కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లా మార్చచ్చు అన్న దాని మీద కూడా కొత్త పోకళ్ళు, తర్వాత నూతన అధ్యాయాలు ఏమున్నాయన్న దానికి యంగర్ జనరేషన్కి మరియు వారి పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన రీతులు అన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ప్లాస్టిక్ సర్జరీలో నిష్ణాతులైన అధ్యాపకులు అందరూ కూడా మనకి దేశ విదేశాల నుంచి వచ్చున్నారు.